ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల సంస్థ హమాలీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా నంద్యాలలో నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. సిఐటియు అనుబంధ పౌర సరఫరాల సంస్థ హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. నంద్యాల తహసీల్దార్ కార్యాలయం సమీపంలో హమాలీ కార్మికులు తమ న్యాయమైన కోరికల కోసం ఆందోళన చేపట్టారు. పౌర సరఫరాల సంస్థలో ఏళ్ల తరబడి పనిచేస్తున్నా తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా ఈ క్రింది డిమాండ్లపై వారు పట్టుబట్టారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా హమాలీల కూలీ రేట్లను వెంటనే పెంచాలని, అద్దె గోడౌన్ల కంటే ప్రభుత్వమే సొంత గోడౌన్లను నిర్మించి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల ధాన్యం లేదా సరుకుల మొమెంటో ప్రక్రియను క్రమం తప్పకుండా ప్రారంభించాలన్నారు. పెండింగ్లో ఉన్న ఈఎస్ఐ కేసులను వెంటనే పరిష్కరించి కార్మికులకు భరోసా కల్పించాలని కోరారు. ఎంఎల్ఎస్ పాయింట్లలో హమాలీల బిల్లులను ఎవరో ఒక వ్యక్తి ఖాతాలోకి కాకుండా ప్రతి కార్మికుడి వ్యక్తిగత ఖాతాల్లోకి నేరుగా జమ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సమస్యలపై స్పందించకుంటే ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. హమాలీల శ్రమను దోచుకునే విధానాలను విడనాడాలని కోరారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై హమాలీల కార్మికులకు పరిష్కరించాలని చెప్పేసి అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల ముందు ధర్నా నిర్వహిస్తున్నాం. ఎందుకంటే ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. సివిల్ సప్లై కూలీ రేట్లు కాల పరిమితి ముగిసి ఇప్పటికి 3 నెలలు అయిపోయింది. మళ్ళీ కూలీ రేట్లు పెంచాలి, కానీ ప్రభుత్వం ఇంతవరకు కూలీ రేట్లు పెంచలేదు. కాబట్టి వెంటనే కూలీ రేట్లు పెంచాలని, మరి అదేవిధంగా ఈరోజు సివిల్ సప్లై హమాలీలకు సొంత అకౌంట్లోనే డబ్బులు వేసే పద్ధతి సివిల్ సప్లై పుట్టినాల నుంచి కూడా ఉంది. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు సివిల్ సప్లైలో ఒకరికే కాంట్రాక్ట్ పెట్టి వాళ్ళ పేరు మీద డబ్బులు వేస్తామని చెప్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే ఒకరికే జీతం ఇవ్వడం మూలంగా వర్కర్లకు నష్టం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని రద్దు చేసి పాత పద్ధతుల్లోనే వేయాలి. అదేవిధంగా ఈరోజు సివిల్ సప్లైలకు సొంత గొడవన్లు లేవు. ఎక్కడ పడితే అక్కడ బాడగలకు తీసుకొని పెట్టే పరిస్థితి ఉంది. దాని మూలంగా హమాలీలకు పనులు పెరిగే పరిస్థితి, దొరికే పరిస్థితి లేదు. దాన్ని ఖండిస్తున్నా. అట్లే 10 మంది ఉంటే ఈఎస్ఐ ఇవ్వాలని చెప్పేసి చట్టం ఉంది. కానీ ఈరోజు రాష్ట్రంలో 5,000 మంది సివిల్ సప్లై హమాలీలు పనిచేస్తే ఈఎస్ఐ సౌకర్యం లేదు. కొన్ని సంవత్సరాల నుంచి కోర్టులో కేసు పెండింగ్ ఉందని చెప్పేసి దాటవేస్తున్నారు తప్ప వీళ్ళకి ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలనే ఆలోచన ప్రభుత్వం చేయడం లేదు. అట్లే ఎఫ్ఆర్ఎస్ తీస్తామంటున్నారు, అంటే ఫేస్ యాప్ తీస్తామని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అది చాలా దుర్మార్గమైన చర్య. మేమేమన్నా ప్రభుత్వ ఉద్యోగులమా ఎఫ్ఆర్ఎస్ తీయనికి? కూలీకి వస్తున్నాం, కూలీ పని చేసుకొని కూలీ తీసుకుపోయేటోళ్ళు. మాకు కూడా ఎఫ్ఆర్ఎస్ తీస్తామంటున్నారు. సివిల్ సప్లై హమాలీల కూలీ రేట్లు పెంచాలని రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తూ ఉన్నాం. సివిల్ సప్లై హమాలీల కూలీ రేట్లు 3 సంవత్సరాలు 3 నెలలు అగ్రిమెంట్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోయినాయి. హమాలీల కూలీ రేట్లు వెంటనే పెంచాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాము. అట్లనే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము కొత్త రూల్స్, ఫేస్ యాప్ ఇవన్నీ పెట్టి హమాలీ కార్మికులకు ఫేస్ యాప్ ఉండడం చాలా దుర్మార్గమైన చర్య. వీళ్ళను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి జీతాలు పెట్టండి, అప్పుడు ఫేస్ యాప్ పెట్టండి, మేము ఒప్పుకుంటాము. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తాము. అట్లనే ఈఎస్ఐ మొత్తం 5,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై హమాలీలు ఉంటే వాళ్ళకి ఈఎస్ఐ సౌకర్యం ఇప్పటి వరకు పెండింగ్లో ఉంది కోర్టులో. కాబట్టి సమస్యను ఈఎస్ఐ సౌకర్యము వెంటనే ఆ సమస్యను పరిష్కరించి ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, అట్లనే వీళ్ళకు వచ్చేసి ఫేస్ యాప్ పెట్టడము చాలా దుర్మార్గమైన చర్య. కాబట్టి ఫేస్ యాప్ కూడా రద్దు చేయాలని, ప్రభుత్వము సొంతంగా సివిల్ సప్లై గోడౌన్లు సొంతంగా నిర్మిస్తే కాబట్టి అవి అక్రమాలు జరగకుండా కూడా సొంత భవనాలు ఉంటే ఇంకా బాగుంటుందని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాము. అట్లనే 8వ తారీఖు వచ్చేసి కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా ఉంది. అట్లనే 15వ తారీఖు వచ్చేసి మంత్రుల ఆఫీసుల దగ్గర ధర్నా కూడా ఉంది.